గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మా మందిరంలోనికి వెళ్ళడానికి మాకే అనుమతి కావాలా? బాలక, ఎవరు నువ్వు? బాలకాను పిలిచావు కదా, బాలకున్నే. మాటలు బాగా నేర్చావే. తరువాత సావకాశంగా నీ ముద్దు మాటలు వింటాం గాని ముందు దారి కట్టులే. అమ్మ ఆజ్ఞ. మేమెవరమో తెలుసా? ఆ అమ్మకు భర్త. అమ్మకు భర్తవో అమ్మమ్మకో నాకు తెలీదు. అమ్మ మాట అంటే మాటే, లోనికి వెళ్ళడానికి వీల్లేదు. బాలక, ఏమిటి హఠం? పసివాడవని శాంతం వహిస్తూ ఉంటే, పెద్దవాడవని గౌరవిస్తూ ఉంటే నీ ప్రల్లదనం మితిమీరిపోతుంది. నీ అహంకారం మరీ ఎక్కువ అవుతుంది. వాచారా, ఈ పరమేశ్వరుణ్ణి నిందిస్తావా? మర్యాదగా దారి వదులు, లేదా ఏం చేస్తా? ఈ బండారా నాకు తెలీదా? ఈ నాటకాలు చాలించి వచ్చిన దాన్ని వెళ్ళు, లేదా ఈసారి శక్తితో ఈ తల 1000 చక్కలు చేస్తాను. ఇక నిన్ను క్షమించరా. బాలక, జై మాతా. అయ్యో, అమ్మ చెప్పిన మాట మర్చిపోయి ఆయుధాన్ని విసిరేసాను. జై మాతా. జై మాతా. ఏమిటి ఘోరం? ముక్కు పచ్చలాడిన నా బిడ్డను నిర్దాక్షిణ్యంగా చంపించారు. పార్వతి, ఈ పసివాడు నీ బిడ్డడా? అవును, నా బిడ్డడే. విశ్వ కళ్యాణం కోసం ముక్కోటి దేవతలు ఒక్కటే కోరుకున్న వరపుత్రుడు. నా కళలో ఊహల్లో రూపురేఖలు దిద్దుకుని ఊపిరి పోసుకున్న నా మానస పుత్రుడు, నా కంటి వెలుగు. నా బిడ్డని మీరే దయా దాక్షిణ్యరహితంగా మీ మూడో నేత్రంతో భస్మం చేశారా? మీ శక్తి సామర్థ్యాలన్నీ ఈ పసివాడి మీద చూపించారా? అపర్ణ, ఆవేశంలో జరిగిన అనర్థానికి మేము ఎంతో చింతిస్తున్నాం. మీ సానుభూతి మాటలతో నా శోకాగ్ని చల్లారదు, నా హృదయం శాంతించదు. ఆనాడు అనంత శక్తివంతమైన మీ తేజస్సును ధరించనీయకుండా అగ్నిహోత్రుడు అంతరాయం కలిగించాడు. ఈనాడు ఆదిశక్తి అంశతో జన్మించిన ఈ అవతారమూర్తిని మీరు దగ్ధం చేశారు. ఈ క్షోభ నేను భరించలేదు. ఈ పసివాడు లేనిదే నేను జీవించలేదు. తక్షణం నా బిడ్డని సజీవుని చేయండి, లేదా మీ భవానికి మరణం, ఈ ప్రపంచానికి ప్రళయం. శాంతించు సోదరి, శాంతించు. ఈ పసివాణ్ణి బ్రతికించే భారం మాది. పరమేశ్వర, ఈ విగతమస్తకునికి ఎవరి శిరస్సు తెచ్చి తగిలించాలన్నదే సమస్య. నారాయణ నారాయణ, ఆ అదృష్టం ఎవరి శిరస్సుకు దక్కుతుందో. నువ్వు కోరుకున్నట్టే జరుగుతుంది. ఎల్లప్పుడూ నువ్వు మా సమక్షంలోనే ఉంటావు, మమ్మల్ని చూస్తూ ఉంటావు. అంతేకాదు, ఈనాటి నుండి మాకు నీపై గల వాత్సల్యానికి చిహ్నంగా గజ చర్మాన్ని ధరించి కృత్తివాసుడనే పేరుతో పిలువబడతాం. నంది, భృంగి, మీరు వెళ్ళి ఎవరైతే ఉత్తర దిశను తలబెట్టి శయనిస్తూ ఉంటారో వారి శిరస్సు ఖండించి తీసుకురండి. వెళ్ళండి. అన్ని దిక్కులు వదిలేసి ఒక్క ఉత్తరపు దిక్కున తలపెట్టి పడుకున్న జీవితలే తెమ్మన్నారే శివయ్య. ఎందుకో తెలుసా? ఎందుకంటావు? ఉత్తరపు దిక్కున తలపెట్టి పడుకున్న ప్రాణి లేవగాని ఏ దిక్కు చూస్తుంది? దక్షిణం. అంటే యమస్థానం, మృత్యువును చేరుగా చూస్తుందన్నమాట. అందుకే ఉత్తరపు దిక్కున తలపెట్టి పడుకోవద్దని పెద్దలన్నారు. అదిగో అటు చూడు, అక్కడ ఏదో పడుంది. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఒరే, ఈ ఏనుగు ఉత్తరపు దిక్కునే తలపెట్టి పడుకుందిరా. దీని తల తీసుకోవడం.
నాయన నీ ముద్దు మాటలు తనివి తీరా వినలేకపోయానే. ఈ అనర్థం జరుగుతుందని తెలిస్తే నిన్ను కావలి పెట్టకపోయేదాన్ని. నిన్ను చేజేతిలా చంపుకున్నాను. శివకోపాగ్నికి బలి చేశాను. అమ్మా భవాని, చింతించకు. ఇది జగత్ కళ్యాణానికై జరిగిన సంఘటన. నీ బిడ్డడు తప్పక సజీవుడవుతాడు. ప్రభు దశ దిశలు వెతికారు. ఉత్తర దిక్కున తలపెట్టి శయనిస్తూ ఈ గజాననం మాత్రము దొరికినది. పరమేశ్వర, ఈ హస్తి మస్తకమును ఆ దేహమునకు సంధించి ప్రాణప్రతిష్ఠ గావింపు. వద్దు వద్దు. చంద్రబింబం వంటి చక్కని మోము కలిగిన నా బిడ్డడికి ఈ ఏనుగు తల, ఆ వికృత రూపాన్ని నేను చూడలేను, చూసి భరించను లేను. కాత్యాయని, నీ బిడ్డడు కారణ జన్ముడు. మూషికుని హంతముందించుటకై అవతరించినవాడు. అవునమ్మా, ఆ మూషికుని చంపుటకు ద్విజన్ముడు ద్విరూపుడు కావాలని కదా దైవ నిర్ణయం. ఏనుగుతల విజ్ఞానానికి సంకేతం, మదించిన బలానికి. నీ సుతుడు మహావిజ్ఞాని, మహాబల సంపన్నుడు అవుతాడమ్మా. అంతేకాదు, నీ తృప్తి కోసం ఈ బిడ్డడికి కామరూపం ప్రసాదిస్తున్నాం. ఎవరు కోరిన రూపంలో వారికి కనిపిస్తాడు. కాదనక చిరంజీవిని చేయండి. భవదనుగ్రహం ఎలాగుంటే అలాగే కానివ్వండి. మాతా నాయన చిరంజీవి, చిరంజీవి, వీరే మీ పితృదేవులు పరమేశ్వరుడు. వందనాలు శ్రీరస్తు. వందనాలు శుభమస్తు. వందనాలు. జయము. విన్నావా నారదా, దేవతలు చేసిన కుతంత్రము? నారాయణ, ఆ తంత్రము అత్తడితో ముగిసిపోలేదు మూషిక రాజేంద్ర. గజాసుని వంతు అయినది, ఇక నీ వంతు కానున్నది. నారాయణ, ఏదో నీ శ్రేయోభిలాషిని కనుక ముందుగా హెచ్చరించిపోవాలని వచ్చినాను. నిన్ను నిర్జించడానికై దేవతలందరూ భవానితో మొరపెట్టుకునగా పార్వతి ఒక మహాశక్తివంతుడైన వీరుణ్ణి సృష్టించింది. ఎటుల మమ్ములను నిర్జించుటకు వీరుడు సృష్టించినదా? ఎవడా వీరుడు? ఒక చిన్న సందేహం. ఆనాడు పార్వతీ మందిర ప్రాంగణమున నీ భరతం పట్టిన ఆ పుడతడు కాదు కదా ఈ మహావీరుడు. ఆర్భకుడా, మమ్ములను నిర్జించే అర్హతలు వాడికెక్కడివి? నారాయణ, నీ మారకునకు కావలసిన అర్హతలేమి? మమ్ములను జయించుటకు అయోనిజుడు, బ్రహ్మ సృష్టితో పుట్టనివాడు. ఆగాదు, ఆ బాలకుడు అయోనిజుడే, బ్రహ్మ సృష్టితో పుట్టనివాడే. ద్విరూపుడు ద్విజన్ముడు కావాలను కదా. అది అయినది. ఈశ్వరునిచే ఆ బాలుని తల నరకబడి మరల గజాసురుని శిరస్సు అతికించబడి బ్రతికించబడి కావున ద్విరూపుడు ద్విజన్ముడు అయినట్లే కదా. నారాయణ, ఇక జితేంద్రియుడు, బ్రహ్మచర్య దీక్షాపరుడు, సర్వశక్తి సముపార్జితుడు అయి ఉండవలే. అంతేనా? రేపే ఆ చిన్నవానికి కైలాసములో ఉపనయనము బ్రహ్మోపదేశము జరుగునున్నది. కైలాసములో ఉపనయనము బ్రహ్మోపదేశము జరుగున. అప్పుడు బ్రహ్మచర్య దీక్షకు సర్వశక్తి సంపార్జనకు అర్హత లభించినట్లే కదా. అవును, మొక్కగా ఉన్నప్పుడే తుంచివేయవలె. ఆ ఉపనయన కాండ ఎలా జరగగలదో సూచనలు. ధ్రువంతే రాజా వరుడో ధ్రువంతే వో బృహస్పతి ధ్రువంతరింద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం దారజతాం ధ్రువం దేవే వాచమజాయంత దేవాః తాం విశ్వరూపాం వశమో వదంతే కాలో వత్సే
బ్రహ్మచర్యలు మించిపోకుండా యజ్ఞోపవేత ధారణ జరగాలి. యజ్ఞోపవేతాన్ని తెప్పించండి. సుప్రతిష్ఠితమస్తు అజం ముహూర్తస్తు యజ్ఞోపవేతం ముక్కలు ముక్కలైపోయింది. నారాయణ నారాయణ, ఏ యువకములో ఉంటుంది. సువర్ణ తంతువులతో ప్రత్యేకంగా తయారు చేయబడిన యజ్ఞోపవీతమది. ఇప్పుడేమిటి కట్టం? పరమేశ్వర, నాదొక మనవి. ఏమిటది? అనాదిగా మా నాగకులాన్ని ఆదరించి అలంకారాలుగా ధరించి మమ్మల్ని తరింపచేశారు. ఇప్పుడు గజానుల వారి యజ్ఞోపవీతాలయ్యే అదృష్టాన్ని నాకు ప్రసాదించండి. తదాస్తు. యజ్ఞోపవీతం పరమం పవిత్రం ప్రజావతేర్యత్సహజం పురస్తాదే ఆదుష్యమగ్రిజం ప్రతిముంచ శుభ్రం యజ్ఞోపవీతం బలవస్తు తేజః యజ్ఞోపవీత ధారణ ముహూర్తస్సు ముహూర్తం. దేవరా, మీరు మూషికముగా మారి యజ్ఞోపవీతాన్ని కురికి ముక్కలు ముక్కలు చేసిన ప్రయోజనము దుర్యక్కే. వారి కార్యము జరిగిపోయినది. అయిననే ఇంకనూ బ్రహ్మోపదేశము కావాలని కదా. చిరంజీవి, బ్రహ్మవిష్ణు శివాత్మకమైనది. సర్వ మంత్రాధ్యయనమునకు సాధికారము కల్పించినది బ్రహ్మోపదేశం. ఆ మంత్రం అతి రహస్యము, స్వరప్రధానము కనుక శ్రద్ధగా ఆలకించి స్వీకరించు. పరమేశ్వర, తండ్రిగా తనయునికి మీరే మంత్రోపదేశం చేయాలి. అవశ్యం. తానైనా దేవరా, ఒక చిన్న సందేహం. చెవి దెబ్బే ఇంత ఘోరముగా ఉంది, తొండం దెబ్బ ఎలా ఉంటుందో. ఇల్లులకుగానే పండుగ కాదురా. కఠోర నియమనిష్టలతో కూడుకున్న బ్రహ్మచర్య దీక్షను ఆ అర్భకుడు ఎలా సాగిస్తాడో, ఎలా సాధిస్తాడో మేము సూచనము కాక. జన్ను తక్కిట్ట ధిక్కిట్ట తరిగదోం తదిమి తక దిమి కిటతోం తగదోం గత్తోం కిట తగతోం తక్కిన కిట తగతోం దిగద తగ దిమి తగ జను దిగి తగ తదొంగు తిస్తోం
తాగదజం దరి తదకిటజం దరి తాగదజం తదకిటజం తరిత్తణద్గుణుద్యమే తచ్చిత్తా గదితగదో చిత్తా గదితగదో 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 తా. భళా గజానన భళా. నారదా, నేటితో మా చిరంజీవి సకల విద్యా ప్రపూర్ణుడైనాడు. నారాయణ నారాయణ, సర్వకళాది దేవత, మీరు భయలు తలుచుకుంటే రానిది కానిది ఏముంటుంది తల్లి? విద్యాభ్యాసం ముగిసింది, ఇక గజానున్న వారిని బ్రహ్మచర్య తపోదీక్షకు పంపడమే తరువాయి. కదిలితే కందిపోయే నా బిడ్డని కష్టతరమైన బ్రహ్మచర్య దీక్షకు పంపమంటారా? భయంకర నిర్జన ప్రదేశంలో ఒంటరిగా విడిచిపెట్టమంటారా? నా వల్ల కాదు. నారాయణ, మమకార బంధం నుండి మహామహులు కూడా తప్పించుకోలేరనడానికి ఈ జగన్మాత పుత్ర వ్యామోహమే తార్కాణం. వాణి, మూషికాసుని జయించడానికి జన్మించిన వాడు మన చిరంజీవి. అందుకు అకుంఠిత దీక్షాపరుడు, జితేంద్రియుడు, సర్వశక్తి సముపార్జితుడు కావాలని తెలిసినదే కదా. మరి దీక్షకు పంపనంటే ఎలా? సందేహించక దీవించి పంపించు. మాతృత్వ మమకారంలో పడి నా కర్తవ్యాన్ని మర్చిపోయాను. నాయన, అచంచలమైన నిగ్రహంతో బ్రహ్మచర్య దీక్ష పరిపూర్తి చేసుకురా. ఇంత భారం నా మీద పెట్టారు. నా కర్తవ్యం నెరవేర్చగల శక్తిని నాకు ప్రసాదించండి. అచంచల మనోబల సిద్ధిరస్తు. సంకల్ప సిద్ధిరస్తు. జయోస్తు. స్వామి గజానన, మీ దీక్షాకాలం పూర్తయ్యే వరకు మీ తపస్సుకు ఎటువంటి అంతరాయం కలగకుండా మా సర్పకుమారులు కావలి కాస్తారు. అనుజ్ఞ ఇవ్వండి. అవశ్యం. ఒక చిన్న ససాత సందేహము. ఏమిట్రాది? ఈ గజాననుడు బుడతడుగా ఉన్నప్పుడు చెబుతూ కొడితేనే మన దేవరవారు అదిరిపోయినారు. ఇప్పుడు తండంతో కొడితే మనం ప్రాణాలతో ఉంటామా అని ఇటువంటి సందర్భంలో మనం ఎక్కడుంటాం? అనుకుంటాం. చూపించి నీ శక్తి చూపిస్తాం. మా మాయాశక్తితో వీళ్ళని గొడవలు ఆడించి పడలు కొడతాం. ఓం శిఖరాయ నమః. అంబేదల అప్రయోజకుల ఒక అర్భకుని దీక్ష భగ్నము చేయలేకపోయినారా? కేవలం మేము ప్రయోగించిన శక్తులన్నీ వాని ముందు నిర్వీర్యములైన కల్పించిన విఘ్నములు భగ్నములైనవి. దేవరా సందేహమేలా? కాదు దేవరా, ఒక చక్కటి చిక్కటి ఆలోచన తట్టే ఈ విధముగా చేసినా ఇటులో ఎటు తెలుపము. ఎంత వారలై
కాంతదాసులే అని కదా ఆర్యోస్ ఒక పిటపిటలాడే సుందరాంగిని పంపిన వాడి ఒళ్ళు చిటపటలు ఆడకపోవునా గుటకలు వేయగా మానునా ఎట్లే 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 ఫలా ఫలా నీ దేహమునందు సందేహములే కాక సమయోచితమైన యోచనలు కూడా ఉన్నవే. ఫలా ఫలా తక్షణమే మనోలాలసనే సుందరాంగిని సృష్టించి పంపించద. మనోలాలస లాలస